చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అది కూడా ఏమిటి కమ్యూనిస్టులతో కలిసి ఒకవైపేమో బీజేపీతో ప్రయాణం చేయడానికి, బీజేపీతో అంటకాగడానికి తహతహలాడుతూ అర్ధరాత్రుళ్ళు కూడా అమిత్ షా ఇంటి దగ్గర పడిగాపులు పడి కలిసి వచ్చిన తర్వాత జనరల్‌గా ఏంటంటే కలిసిన తర్వాత కలిసాము, మాట్లాడేవారు, ఏం మాట్లాడారు, ఏమనుకున్నారు, ఇవన్నీ కూడా మీడియాకి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు అసలు ఏం మాట్లాడారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు కలిసారని చెప్తున్నారు, కలిసిన దానికి కూడా ఒక ఫోటో కూడా లేదు. ఆ విధంగా ఒకవైపు బీజేపీ యొక్క స్నేహం కోసం అర్రులు చాస్తూ నానా తిప్పలు పడుతూ ఇప్పుడు తాజాగా సిపిఐ రామకృష్ణతో కలిసి వేదిక పంచుకోవడం, ఆయనేమో మమ్మల్ని చాలా బాగా ప్రతిదానికి పిలిచేవాళ్ళు, ఇప్పుడు దూరం పెట్టారు. అంటే దూరం పెట్టారు, మళ్ళీ ఇప్పుడు దగ్గరికి పిలిచారంటే విషయం ఏంటంటే, మనకి రైల్వే లైన్స్‌లో ఈ స్పీడ్ రైళ్లు వెళుతున్నప్పుడు ఏంటంటే, ఎక్స్‌ప్రెస్ రైళ్లు వెళుతున్నప్పుడు పాసింజర్ రైళ్ళని లూప్ లైన్‌లో పెడతారు. లూప్ లైన్‌లో పెట్టి అవసరమైనప్పుడు మళ్ళీ దానికి ఇస్తారు. అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు కూడా ఆ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని సిపిఐ రామకృష్ణ చెప్పకనే చెప్పాడు. మమ్మల్ని లూప్ లైన్‌లో పెట్టారు, ఎప్పుడు పిలుస్తారా అని మేము కాచుకొని కూర్చున్నాం రెడీగా అన్నట్టుగా చెప్పిన వైఖరి చూస్తే ఎంత నిస్సిగ్గుగా రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు ఉన్నాయనేటువంటి దాన్ని చెప్పుకోవచ్చు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం. ఆ విషయం అలా ఉంచితే వీళ్ళు విధ్వంసం గురించి మాట్లాడుతున్నారు. ఇదే ఇక్కడ ఒక పెద్ద విచిత్రం. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచినటువంటి, భారతదేశానికి అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ భాసిల్లినటువంటి ఆంధ్రప్రదేశ్ అశాస్త్రీయంగా కాంగ్రెస్ కుహనా రాజకీయాలకి అశాస్త్రీయంగా విడగొట్టబడిన తర్వాత ఆ రాష్ట్రానికి పాలక పగ్గాలు చేపట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు కుర్చీలో కూర్చున్న మరుక్షణం ఆయనకు సుపుత్రుడు ఇద్దరూ కలిసి సృష్టించినటువంటి విధ్వంసం మామూలు విధ్వంసం కాదు, అది మహావిధ్వంసం. ఉదాహరణకి అసలు దాంట్లో ఆ సభలో వాళ్ళు దేంతో ప్రారంభించారంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రజావేదికను కూల్చారు అని చెప్పని, అది విధ్వంసం అని చెప్తున్నారు. పవిత్ర కృష్ణానది ఒడ్డున అనుమతులు లేనటువంటి చోట గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద అభ్యంతరాలు తెలిపిన తర్వాత శాస్త్రీయ పరిశోధనల ద్వారా అక్కడ కనీసం ఒక డ్రైనేజీ అనేటువంటిది లేదు. డ్రైనేజీ లేని చోట నదీమ తల్లి గర్భం మధ్యలో ఇళ్ళు కట్టుకొని అక్కడ మానవ వ్యర్థాలన్నీ కూడా ఆ నీళ్ళల్లో వదిలేస్తుంటే, ఆ వ్యర్థాలు దాదాపు మచిలీపట్నం వరకు కూడా అవి తాగునీటిలో ప్రయాణం చేస్తున్నాయనేటువంటి నిజాన్ని శాస్త్రీయ పరిశోధనల ద్వారా నిగ్గుదేల్చారు. దీని మీద నేను దాదాపు మేము కొంతమంది సంపాదకులు, న్యాయవాదులు అందరం కలిసి దాదాపుగా 6 ఏళ్ల క్రితమే దీని మీద మేము ఆందోళన వెలిబుచ్చాం. జాతీయ స్థాయిలో ఒక పెద్ద చర్చనీయాంశం అయింది అది. అలాంటిది ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి పవిత్ర నదీ జలాలని అపవిత్రం చేస్తూ విధ్వంసం, ఇది మహావిధ్వంసం. అంతకు మించిన విధ్వంసం ఏముంటుంది చెప్పండి? సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదీ గర్భం దగ్గర ఉండేటువంటి డ్రైనేజీ సౌకర్యాలు లేనటువంటి దాన్ని ఆయన కూల్చివేసి అన్నటువంటి ఇది చూస్తే అది సమంజసం. అది దాన్ని వీళ్ళ దృష్టిలో విధ్వంసం. నదీ జలాలను కలుషితం చేయటం మాత్రం విధ్వంసం కాదు. ఎంత గొప్ప లాజికో చూడండి. ఇవాళ తాన తైనాతీ మీడియా దీని కింద గ్లోరిఫై చేస్తా వాళ్ళ ప్రసంగాలు సాగాయి. ఇది ఆముఖంగా సాగినటువంటి ప్రసంగం. ఆ విషయాన్ని అలా ఉంచితే గుడులని, పురాతనమైనటువంటి గుడులన్నిటినీ కూడా మొత్తం కూల్చిపడేసి భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతినేటువంటి విధంగా హిందూ ధర్మానికి ఒక విధ్వంసం, ఒక ఔరంగజేబులో ఒక గజనీయో, ఒక గోరియో చేసినటువంటి మహాదాడుల్లాగా ఒక భయంకరమైనటువంటి ఒక విధ్వంసాన్ని సృష్టించి గుడులన్నిటినీ కూల్చివేసిన దాన్ని విధ్వంసం అనాలా ఏమనాలి? గుడులను కూల్చడమే కాదు, బడులను సైతం నారాయణ చైతన్య ప్రైవేటు విద్యా సంస్థలను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ బడులన్నిటినీ కూడా
అతి దారుణాతి దారుణంగా దయనీయమైన స్థితికి నెట్టివేసి ఆ విధ్వంసాన్ని సృష్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అటు గుడులని బడులని కూడా ఈ రకంగా విధ్వంసం సృష్టించి ఆనందిస్తే పైశాచిక ఆనందాన్ని పొందుతుంటే దాన్ని విధ్వంసం అనాలా? లేదు అన్నట్లయితే ఇంకే మరి దేన్ని అనాలి? సరే, ఆ విషయాలు ఉంచుదాం. వీటన్నిటినీ కూడా పక్కన పెట్టినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజకీయాలకు సంబంధించినంత వరకే పరస్పరం కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటం, లేదంటే ప్రత్యర్థులుగా ఉండడం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా కలిసిమెలిసి ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక ఆత్మీయంగా అనుబంధాలతో హాయిగా ఉండేటువంటి సమాజ స్థితి ఇది ఆంధ్రప్రదేశ్లో. అలాంటి దీంట్లో ఈ బంధాలని, అనుబంధాలని, ఆత్మీయతలని, అనురాగాలని అన్నిటినీ కూడా మొత్తం ధ్వంసం చేసి కేవలం బతుకంటే రాజకీయమే, రాజకీయ కోణం నుంచే ఒకరినొకరు చూసుకోవాలి అని కులాల మధ్య, ప్రాంతాల మధ్య ఒక వైషమ్యాలని క్రియేట్ చేసి ఒక మహావిధ్వంసాన్ని సృష్టించినటువంటి విధ్వంసకారుడు ఎవరు అన్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు. ఆయన స్వయంగా ఆయన పార్టీలోని ఒక విధ్వంసంతో ఈయన రాజకీయ ప్రస్థానం అనేటువంటిది మొదలైంది. అందుకని మొత్తంగా చూసుకున్నట్లయితే విధ్వంసకర విషశక్తుల కుయుక్తులకి ప్రతీక ఎవరు అన్నట్లయితే సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు తప్ప మరొకరు కాదు అనేటువంటిది చాలా విస్పష్టంగా మనం చెప్పవచ్చు. అందుకని ఒక విధ్వంసకర్త ఆ విధ్వంసాన్ని ఇంకా నిరంతరంగా కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి విధ్వంసం గురించి మాట్లాడటం ఏంటండి? దానికి చెక్కభజన చేసేటువంటి సిపిఐ రామకృష్ణ లాంటి నాయకులు నేను అసలు కౌటుంబిక వ్యవస్థను పూర్తిగా విధ్వంసం సృష్టించి భ్రష్టు పట్టించినటువంటి పవన్ కళ్యాణ్ ఆయన విధ్వంసం గురించి మాట్లాడతాడు. ఇంతకంటే చిత్రాతి చిత్రమైనటువంటి విషయాలు ఇంకేమైనా ఉంటాయా? అసలు ఇది నిజమైనటువంటి విధ్వంసం అంటే. భక్తుల మనోభావాలను దెబ్బతీసి ధర్మాన్ని, హిందూ ధర్మం పట్ల విధ్వంసాన్ని సృష్టించారు. విద్యా వ్యవస్థలో విధ్వంసాన్ని సృష్టించారు. నదీమ తల్లుల్ని కలుషితం చేసి మొత్తం జలాలన్నిటిని కూడా అపవిత్రం చేసి విధ్వంసం సృష్టించారు. శాంతియుత వాతావరణంలో అరాచకాలు సృష్టించి విధ్వంసం సృష్టించారు. కులాల పేరుతో, ప్రాంతాల పేరుతో విధ్వంసాన్ని సృష్టించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. ఇన్ని రకాలుగా మొత్తం విధ్వంసం సృష్టించేటువంటి వ్యక్తి తర్వాత ప్రజాధనాన్ని ఎక్కడికక్కడ అడ్డగోలుగా కొల్లగొట్టేసేసి మొత్తం ఆర్థిక వ్యవస్థను విధ్వంసం సృష్టించి రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేసి దాన్ని ఎదురుదాడి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వల్ల అవుతుందనే వాళ్ళ తైనాతి మీడియాతో చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తం ధనాన్ని కొల్లగొడుతున్నటువంటి పరిస్థితుల్లో దానికి ముక్కుతాడు వేసి ప్రజా సంక్షేమం దిశగా ఆ నిధుల్ని మళ్లించి ప్రజల కోసం ఖర్చు చేస్తూ ఉంటే వీళ్ళ దృష్టిలో అది విధ్వంసం. వీళ్ళు మాత్రం అడ్డగోలుగా లక్షల కోట్లు దోచుకుంటే ఉంటే మాత్రం అది ప్రజాసేవ. ఇది చంద్రబాబు నాయుడు గారి వైఖరి. దీని మీద ఏ దెయ్యాలు వేదాలు వల్లించడం అనేటువంటిది ఒక అరిగిపోయినటువంటి సామెత. కానీ ఇవాళ తిరిగి మళ్ళీ జరుగుతున్నటువంటి సామెత కూడా అదే అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారిని చూసినప్పుడు మనకి అర్థమవుతుంది. వాళ్ళు చేసేటువంటి తప్పుల్ని, వాళ్ళు చేసేటువంటి అరాచకాలని, వాళ్ళు చేసేటువంటి అక్రమాలని, వాళ్ళు చేసేటువంటి దుర్మార్గాల్ని, వాళ్ళు చేసేటువంటి దౌష్ట్యాలని ఇవన్నిటినీ కూడా ఎదురుదాడి చేస్తూ ఎదుటి వాళ్ళ మీద తోసేయటం అనేటువంటిది చూస్తే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే ప్రజలకు అర్థం కాదా? ప్రజల అమాయకుల? ఇది గమనించాలి. దానికోసం ఒక నాటకీయమైనటువంటి ఒక రంగాన్ని సృష్టించి ఆ నాటకీయమైనటువంటి రంగంలో వీళ్ళందరూ మాట్లాడేటువంటి స్థితి చూస్తే దీనికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ వారు కూడా సమాధానం చెప్పాలి. మరి మీరు ఒక సభా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఒక సభా కార్యక్రమాన్ని పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులను ఎందుకు పిలిచారు? బీజేపీ వాళ్ళని ఎందుకు పిలవలేదు? బీజేపీ వాళ్ళు మిత్రత్వం కోసం కదా మీరు తహతహలాడుతుంది. పాపం బీజేపీ అధినేత్రి పురంధేశ్వరి గారితో సహా ఎప్పుడెప్పుడా తీపి కబురు ఎప్పుడు వస్తుందా వాళ్ళ అధిష్టానం నుంచి అర్జెంటుగా
టీడీపీతో మనం అంటకాగాలని వారు తహతహలాడుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీలో మరి చాలామంది మేధావులు ఉన్నారు, బీజేపీలో జర్నలిస్టులు ఉన్నారు, బీజేపీలో అనలిస్టులు ఉన్నారు. వాళ్ళని కూడా ఎవరినైనా ఒకళ్ళని పిలవచ్చు కదా. కమ్యూనిస్టులను ఎందుకు పిలిచారంటే ఇక్కడే కీలకం ఏంటంటే, ఇక బీజేపీతో స్నేహం అనేటువంటి దాని మీద దాదాపుగా ఆశలు వదులుకొని మెల్లగా కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేయాలనేటువంటి దిశగా ఈయన పావులు కదుపుతున్నాడు అనేటువంటిది మొన్న జరిగినటువంటి ఒక సభలో చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి భవిష్యత్తులో తిరిగి మళ్ళీ ఈ తోక పార్టీలే చంద్రబాబు నాయుడు గారికి శరణ్యం అనేటువంటిది అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక అంశం అయితే, విధ్వంసం గురించి ఒక విధ్వంసానికి మూల విరాట్టు మాట్లాడటం అనేది మాత్రం చాలా ఆశ్చర్యకరం. మీరు లోకల్ కేబుల్ ఛానల్లో విలేకరుగా పనిచేస్తున్నారా? మీ వృత్తిలో ఎదగలేకపోతున్నారా? అయితే మీకు ఒక సువర్ణావకాశం. నెలసరి జీతంతో పాటు వసతి సదుపాయం కలదు. వివరాలకు సంప్రదించండి 9885000468. అర్హత ఇంటర్మీడియట్ డిగ్రీ. పనిచేయు స్థలం విజయవాడ.